హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక పక్క పిఎం కిసాన్ డబ్బులు ఇంకా పడలేదు అని రైతులు దిగాలుగా ఉంటే, మరోవైపు కేంద్రం పిడుగులాంటి విషయం చెప్పింది. ఇది ఏపీ తెలంగాణ రైతులకు షాక్ లాంటిదే. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు టెన్షన్ పడుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయంగా మారింది. అయితే ఈ పథకంలో అర్హత లేని వ్యక్తులు డబ్బు పొందుతున్నట్లు తేలడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఇప్పటికే రికవరీ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. 416 కోట్లు రికవరీ అనర్హులకు నోటీసులు, ఫైన్ తప్పదా అంటే, ఇటీవల రిపోర్ట్ల ప్రకారం అర్హత లేని లబ్ధిదారుల నుంచి ఇప్పటి వరకు ఏకంగా 416 కోట్లు రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తెలపడం అయితే జరిగింది. ఈ మొత్తం దేశవ్యాప్తంగా అనర్హులైన 58,08,000 మంది రైతుల నుంచి వసూలు చేసినది. మొత్తం 11.7 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఇంత భారీ సంఖ్యలో నకిలీ లబ్ధిదారులు ఉండడం షాక్ను కలిగిస్తుంది. ముఖ్యంగా ఎవరైనా అనర్హులు పిఎం కిసాన్ ద్వారా డబ్బులు పొందితే ఆ డబ్బును వారు వాడేసుకున్నా కేంద్రం తిరిగి ఆ డబ్బును వెనక్కి తీసుకుంటుంది. వాడేసుకున్నాం కదా అంటే కుదరదు, ఏదో ఒక రకంగా ఆ మనీని వెనక్కు ఇవ్వాలి. ఆలస్యం చేస్తే ఫైన్, చట్టపరమైన తప్పులవని హెచ్చరిస్తుంది. ఆదాయ పన్ను చెల్లింపుదారులు ప్రత్యేక ఉద్యోగాలే ప్రధాన టార్గెట్. పిఎం కిసాన్ కింద డబ్బు పొందుతున్న అనర్హులు ఎక్కువ మంది రైతులు కాకుండా ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉంటున్నారు. వాళ్ళంతా రైతులని చెప్పుకుంటూ ఈ పథకం ద్వారా డబ్బు పొందుతున్నారని దర్యాప్తులో తేలింది. ఇలాంటి అక్రమాలకు కేంద్రం చెక్కు పెడుతూ డబ్బు వెనక్కు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే, చాలా కుటుంబాల్లో భార్య, భర్త ఇద్దరూ కూడా పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారు. ఇలా దేశవ్యాప్తంగా 31 లక్షల దంపతులు ఇన్స్టాల్మెంట్లో చెరో 2,000 చొప్పున పొందుతున్నట్లు తెలపడం అయితే జరిగింది. వీరందరికీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నోటీసులు జారీ చేసి డబ్బును వెంటనే తిరిగి ఇవ్వాలని కోరింది. అనర్హులు త్వరగా డబ్బు చెల్లిస్తే జరిమానాలు తప్పుతాయని చెప్పింది. తెలుగు రాష్ట్రాలపై కేంద్రం ఫోకస్, రికవరీ వేగం పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 2 రాష్ట్రాలను అనేక మంది అర్హులు లేని రైతులు డబ్బు పొందుతున్నట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 2 లక్షల మంది, తెలంగాణలో 1.5 లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ఆదేశాలతో పిఎం కిసాన్ రికవరీ 2025 ప్రక్రియను మొదలుపెట్టాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా భూ రికార్డులను తప్పుగా సమర్పించారని, అలాగే కొంతమంది ఫేక్ బ్యాంక్ అకౌంట్లను ఉపయోగించారని తేలింది. వీరందరినీ కేంద్రం టార్గెట్ చేస్తుంది. రాష్ట్రాల స్థాయిలో స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి అధికారులు ముమ్మరం చేశారు. 21వ విడత డబ్బుపై లేటెస్ట్ అప్డేట్ దీపావళికి లేనట్టే. ఈ రికవరీల కారణంగా పిఎం కిసాన్ 21వ విడత డబ్బులు ఇంకా పడలేదని, జమ కాలేదని తెలుస్తోంది. సాధారణంగా దీపావళి నాటికి డబ్బులు జమ చేస్తారని రైతులు ఆశిస్తున్నారు. కానీ వాస్తవం చూస్తే ఇలాంటి అవకాశం కనిపించట్లేదు. దీపావళి ఈసారి అక్టోబర్ 20 వచ్చింది. అక్టోబర్ 19 ఆదివారం పండుగ కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. కాబట్టి దీపావళి లోపు పిఎం కిసాన్ 21వ విడత డబ్బులు కావచ్చని తెలుస్తుంది. రికవరీ ప్రక్రియ ఇప్పట్లో ముగిసేయలేదు. అనర్హుల నుంచి రికవరీ చేసి నకిలీ అకౌంట్లను తొలగించి అర్హులకు మాత్రమే ఈ అమౌంట్ రిలీజ్ చేస్తామని భావిస్తుంది. అందుకే ఆలస్యం అవుతుందని సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. పిఎం కిసాన్ రికవరీ 2025 తప్పించుకునే ఛాన్సే లేదని చెప్పడం అయితే జరుగుతుంది. పిఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభమై 20 విడతల వరకు రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే 21వ విడతకు సంబంధించి మనకైతే ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మంది, అదేవిధంగా తెలంగాణలో 1.50 మంది ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ యొక్క ఫేక్ అకౌంట్లను, అదేవిధంగా అంటే దంపతులు ఇద్దరు కలిసి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు తీసుకుంటున్న వారికి అయితే కేంద్ర ప్రభుత్వం తొందరగా రికవర్ చేసి ఆ యొక్క రికవర్ని అమౌంట్ను సరిచూసుకొని తర్వాత మనకైతే పిఎం కిసాన్ 21వ విడతను అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తారని చెప్పడం అయితే జరుగుతుంది. 21వ విడత నాకు తెలిసి నవంబరు మొదటి వారంలో ఖచ్చితంగా అయితే ఈ యొక్క రైతులకైతే పడడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.